ఫ్యామిలీ, నేను మీ అపరాజిత. వెల్కమ్ టు దుబాయ్. సో ఫైనల్లీ మేమైతే మా హోటల్కి రీచ్ అయిపోయామండి. వీఆర్ ఇన్ దుబాయ్. సో దుబాయ్ సిరీస్ అయితే అద్భుతంగా ఉండబోతుందండి. మేమైతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ఎంజాయ్ చేయబోతున్నాం. హోప్ మీరు కూడా చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. దుబాయ్ సిరీస్ కోసం ఎక్సైటెడ్ అయితే ఒక్క లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 5 o'clock అవుతుంది. మేము 4 o'clock లేచి చక్కగా ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయిపోయామండి. సో ఆల్ సెట్ టు ఎయిర్పోర్ట్. ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాము. సో మా దుబాయ్ ప్రయాణం హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంత మార్నింగ్ లేగడం ఇదే ఫస్ట్ టైం అని రిచి అన్నాడండి. ఎప్పుడు లెగలేదు. క్యాబ్ కూడా బుక్ అయిపోయింది. 1 minute కిందకు ఉంటాడు. సో మొత్తం అన్ని ఎక్కడికక్కడ ప్యాక్ చేసుకొని సర్దేసుకున్నాం. సో రండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఎక్సైటెడ్? ఫైనల్లీ మా క్యాబ్ అయితే వచ్చిందండి, వెళ్తున్నాము. సో అంటే కొంచెం లొకేషన్ లోపలికి ఉంది. మీరు ఎక్కడ? కొంచెం ఒక 5 నిమిషాలు అటు పట్టింది. అయినా మేము ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి 5 minutesలో రీచ్ అయిపోతాము. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మేము వైజాగ్ టు హైదరాబాద్ మా జర్నీ చూపించాము. సో హైదరాబాద్లో మాకు 15 hours లే ఓవర్ ఉన్నదండి. సో మేము ఆ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ లేచి అప్పుడు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి దుబాయ్ అయితే జర్నీ చేయబోతున్నాం. ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. టైంకే రీచ్ అయిపోయాము. టైం వచ్చి 5:30 అవుతుంది. మార్నింగ్ ఎలా ఉంది? బాగుంది. అంటే క్యాబ్ దొరుకుతుందో దొరకదో అని టెన్షన్ పడ్డాం, కానీ టైంకే రీచ్ అయిపోయాము. 2 hours కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాము. చూడాలి రండి. మాకు గేట్ నెంబర్ 134 అండి. మాది చాలా దూరం అంట, ట్రావెల్ చేయాలి. అందుకనే ఇది బగ్గీలో తీసుకెళ్తున్నారు. సో ఇలా కలిసి వచ్చింది. చల్లగా ఉంది. సో ఎర్లీగా రావడం వల్ల అడ్వాంటేజ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్నదంటే రిచి అంటున్నాడు, తొందరగా వచ్చాం కదా అన్నాడు. బట్ 2 hours ఎర్లీ. మా చెక్ ఇన్ ఒకటి వైజాగ్లోనే వెళ్ళిపోయింది కదండి. ఇక్కడ ఖాళీగా ఓన్లీ ఒక హ్యాండ్ లగేజ్తో మాత్రమే ఉన్నాము. ఇమిగ్రేషన్ కూడా కూల్గా అయిపోయింది. సో పీస్ఫుల్గా ఉంది. వీలైతే హాట్ కాఫీ తాగుతాము చక్కగా ఎంజాయ్ చేస్తూ. చూడాలి. అప్పుడే క్రిస్గడ్ ఫుడ్ కోర్ట్ అని చూస్తున్నాడు అండి. ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది హాలిడే ఫీల్ వచ్చింది. సో మా ఫ్లైట్ టైం, డిపార్చర్ టైం వచ్చేసి 7:30 అండి. ఇప్పుడు వచ్చేసి 6 అయింది. 1.5 hour ఉంది. ఈ గేట్ 134 ఎక్కడో ప్రపంచం నలుమూలలో ఉన్నట్టుంది. సో ఇక్కడికి వచ్చాము. ఇంకా 1.5 hour ఉంది కదా, జస్ట్ అలా పైకి వెళ్ళి ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దామని పైకి వెళ్తున్నాము. అంటే కాఫీ తాగితే అలా రిలాక్సింగ్గా ఉంటుందని. ఈ కిందన మాత్రం ఏ సందడి లేదండి, డల్గా ఉంది. ఎయిర్పోర్ట్ అంటే హడావిడిగా ఉంటుంది కదా, సో ఏ సందడి లేదు, ఆఫీస్లో ఉంది. కాబట్టి పైకి వెళ్తే అలా సరదా కూర్చొని ఒక 45 minutes తిరిగేసి వచ్చేవచ్చు. ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది ఏంటి అంటే, నిన్నటి వరకు కొంచెం రాలేదు. అంటే మార్నింగ్ లెగాలనే టెన్షన్, వీళ్ళు లేపుకోవాలి, రెడీ అవ్వాలి. కానీ ఇబ్బంది పెట్టలేదు, చక్కగా లెగిసిపోయారు. సో ఈ వీడియోలో అండి టోటల్గా మేము దుబాయ్ వెళ్ళేంత వరకు సో అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాము. సో హోటల్ రీచ్ అయ్యేంత వరకు, సో సిమ్ కార్డ్ గురించి, అలాగే సో ఇమిగ్రేషన్ గురించి వీటి డీటెయిల్స్ ఇస్తాము. ప్రత్యేకించి ఒక మాట చెప్పాలి. చాలామంది ఏం చెప్పారు అంటే, మీకు ఇమిగ్రేషన్ దగ్గర ఫండ్స్ అడుగుతారు అని అన్నారు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ చెప్తున్నాను. సో మాకైతే మేము చూసిన దగ్గర మాత్రం, ఇమిగ్రేషన్ చేసిన దగ్గర ఎవ్వరికి ఏమీ అడగలేదండి. ఎక్కడ మాత్రం ఏమీ అడగలేదు. కానీ వైజాగ్లో ఏమంటారు, మేము ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ మాత్రం వీసాస్ 2 times క్రాస్ చెక్ చేశారు. అలాగే హలో అండి. అండి ఎక్కడికి మీరు?
ఓకే, మేము దుబాయ్ వస్తున్నాం. మీరు 2-3 సార్లు వెళ్ళారు కదా దుబాయ్. నేను సెకండ్ టైం. మీరు వర్క్ అండి అక్కడ? లేదు, నేను యాక్చువల్ నాకు ఇప్పుడు వచ్చింది ఓకే ఓకే ఆపర్చునిటీ వచ్చింది, వెళ్తున్నా. ఓకే ఓకే. రామకృష్ణ గారు అండి, ఫాలో అవుతామని చెప్తున్నారు, ఐడెంటిఫై చేశారు. ఆయన కూడా దుబాయ్లో వర్క్ చేస్తారంట. నైస్ మీటింగ్ యూ అండి, కీప్ సపోర్టింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పిల్లలు కూడా బాగా యాక్టివ్ ఉంటారు. థ్యాంక్ యూ అండి. బాయ్ చెప్పండి నాన్న అంకుల్. సో ఇమిగ్రేషన్ మాకు వైజాగ్లోనే కొంచెం డీటెయిల్స్ అడిగారు. ఫండ్స్ ఉన్నాయని అడిగారు, చూపించమని అడగలేదు. హోటల్ కన్ఫర్మేషన్ అడిగారు, అలాగే రిటర్న్ టికెట్ అడిగారు. ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. మరి అంటే మరి మేబీ మనకు అక్కడ అయిపోయింది కాబట్టి అలా కాదు, కానీ వాళ్ళకి డౌట్ వస్తే కంపల్సరీగా అడుగుతారు. ఇంకోటి మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మీ పాస్పోర్ట్తో మీకు వీసా వచ్చేసిందని సంబరపడకండి. పాస్పోర్ట్లో ఉన్న పేర్లతో అన్నిటితో వీసా కూడా మ్యాచ్ అవ్వాలి, నేమ్తో చిన్న లెటర్తో సహా. అందుకని క్రాస్ చెక్ చేసుకోండి. వీసా రాగానే పాస్పోర్ట్ని వీసాని దగ్గర పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయించుకోండి. ఎందుకనంటే ఆ చిన్న పేరు తప్పు వచ్చిన ఆపేస్తారు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఫండ్స్ అడగలేదు కదా అని ఎవరిని అడగరనేది లేదు. సో ఒకవేళ అడిగితే మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, క్యాష్ క్యారీ చేస్తున్నాము, ఫారెక్స్ కార్డ్ క్యారీ చేస్తున్నాము, క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేస్తున్నాము. సఫిషియెంట్ ఫండ్స్ పెట్టుకోండి, కన్ఫర్మ్డ్ రిటర్న్ టికెట్ పెట్టుకోండి, హోటల్ బుకింగ్ పెట్టుకోండి. ఆ హోటల్ మీద ఐడియా కూడా ఉండాలి. అంటే ఏ పేరు అనగానే కొంచెం తడబడి అది ఇది చెప్పారనుకోండి, వాళ్ళకి డౌట్ రావచ్చు. డౌట్ వస్తే వాళ్ళు ఆపుతారు. కాబట్టి ఇమిగ్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా జరిగింది. పెద్ద ఇబ్బంది అయితే మాకు పెట్టలేదు, ఫ్యామిలీ కాబట్టి. మేబీ టైం వచ్చేసి 6:15 అలా అవుతుందండి. అంటే టైం పాస్ చేయడం చాలా కష్టం కదా. ఎర్లీగా వచ్చిన బాధే, లేట్ అయినా హడావిడే. లేట్ అయితేనే ఏమంటారు, అడ్వెంచర్ హడావిడి బాగుంటుందేమో. సో ఏం చేసామంటే వెతుక్కుంటూ వచ్చాము. ఇందాక ఎంత అయితే బగ్గీలో వెళ్ళామో అది మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చాము. వచ్చి హాట్ ఫిల్టర్ కాఫీ, బ్రేక్ఫాస్ట్ ఏదో తీసుకున్నాము. క్రిసి యథావిధిగా మళ్ళీ మొదలు నవ్వుతున్నాడు. అసలు KFC చూసాడండి, అటువైపు చూపించు. KFC చూసాడు బాబు, అదిగోండి అటువైపు ఇటు. కానీ సో మేమైతే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఆయిలీ ఫుడ్ కదానా, ఇప్పుడు కూడా తినేది ఆయిలీ అండి. బట్ ఆపాలి కదా. 10:30కి మేము రీచ్ అవుతాము. తర్వాత సంగతి చూద్దాం అక్కడ దుబాయ్లో. ఇప్పుడైతే అలాగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి పడుకుని పోతాం ఫ్లైట్ ఎక్కిన తర్వాత. ఇప్పుడే ఇచ్చారా? సో ఇది మా బ్రేక్ఫాస్ట్ థాలీ అండి. బ్రేక్ఫాస్ట్లో థాలీ చూడండి, దోశ, ఉప్మా, స్పూన్స్ తేనా, ఉప్మా, వడ, అలాగే ఇడ్లీ, ఇంకా పొంగల్, ఇదేదో కేసరి, ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్సీకి కాదు, ఇద్దరికి రిచ్ క్రిస్సీకి. ఫిల్టర్ కాఫీ అండి. సో ఇలాగ మా బ్రేక్ఫాస్ట్కి 800 రూపీస్ అయింది. షుగర్ తీసుకున్నావా? ఎదుగు. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుందండి. ఇంకోటి వర్తే, అంటే 350 రూపీస్, అది కూడా ఎయిర్పోర్ట్లో. క్వాంటిటీ, టేస్ట్ మా ముగ్గురికి సఫిషియెంట్గా సరిపోద్ది. అందరికి నచ్చినవి అన్నీ ఉన్నాయి. పొంగల్, ఉప్మా, వడ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేవరెట్ అండి. బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అది మరి ఇంకా దోశ బాగుంది. సాంబార్, చట్నీ. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామండి. సో మీరు మా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే బేసిక్గా నాకు, రిచికి, క్రిస్సీకి మోషన్ సిక్నెస్ ఉన్నదండి. మోషన్ సిక్నెస్ ఉన్నటప్పుడు, మోషన్ సిక్నెస్ అంటే కార్ సిక్నెస్ ఎలా అంటారో అలాగా కళ్ళు తిరగడం అంటారు కదా, మొహం తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవన్నీ. సో దానికోసమని అవోమెన్ ట్యాబ్లెట్ డాక్టర్ అయితే మాకు సజెస్ట్ చేశారు. జర్నీకి ఒక 1 hour ముందు వేసేసుకోండి అన్నారు. అడల్ట్స్కి అయితే ఫుల్ ట్యాబ్లెట్ అండి, చిన్నపిల్లలకైతే హాఫ్ ట్యాబ్లెట్ అనమాట. సో నేను రిచి, క్రిసి అయితే వేసుకుంటున్నాం. ఇదిగోండి, రిచి వాళ్ళకైతే హాఫ్ ట్యాబ్లెట్, నాకైతే ఫుల్ ట్యాబ్లెట్ అండి. ఇది వేసుకున్న తర్వాత ఇంకా రీలింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉండదు అసలు. మేము లాస్ట్ మనాలియా ఆ ట్రిప్ నుంచి మేము వాడుతున్నామండి. సో జర్నీలో కూడా అసలు పిల్లలు నాకు కానీ ఏ ఇబ్బంది లేదు. ఇదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్, స్క్రీన్ మీద ఇస్తాను, AVOMINE.
1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి టిఫిన్ కోసం అని వెళ్ళామండి, కానీ తీరా చూస్తే నేను టిఫిన్ పక్కన పెడితే చాయ్ తాగాలి, కాఫీ తాగాలి అని అనుకున్నాం. పక్కనే మా వెనకాతలే అండి, పెట్టుకున్నాము. జస్ట్ మేము ఎస్కలేటర్లో ఎక్కి వచ్చినా కూడా ఇక్కడ మేము అది ఐడెంటిఫై చేయలేదు. అన్ని ఇక్కడే ఉన్నాయంట. కేఎఫ్సి, మెక్డీ ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి కదా అని అలా ముందుకు నడుచుకుని వెళ్ళిపోయాము. ఇవన్నీ అవేనండి. డ్యూటీ ఫ్రీ మినర్వా అంట చెప్తున్నాడు, ఇడ్లీ వడ బాగుంటుందని. బట్ మేము ఎక్కడ తిన్నామో అక్కడ కూడా టేస్టీగానే ఉన్నది. మిస్ అయ్యాం నీలోఫర్లో కాఫీ. కరెక్ట్గా టైం సెట్ అయిందండి. మేము అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా వచ్చామో లేదో వచ్చరికి అందరూ ఆల్రెడీ క్యూ కట్టేశారు. మేము ఇంకా కింద ఇంకా టైం ఉంటుందేమో అని అనుకుని లీజర్గా వచ్చాము. కరెక్ట్గా టైం సెట్ అయింది. Habibi, come to Dubai. ఇప్పుడను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఇక్కడ Habibi, come to Dubai. ఇప్పుడు వీళ్ళకి మంచి ఎగ్జైట్మెంట్ అండి. అంటే ఇప్పటి వరకు ఆ ఫీల్ రాలేదు. ఫ్లైట్ ఎక్కి వన్స్ రాగానే మాత్రం అందుకున్నారు. సో ఎప్పుడు ట్రిప్ చేసినా మేము బెడ్షీట్స్ అయితే క్యారీ చేస్తామండి. ఇవి మా హ్యాండ్ లగేజ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఫ్లైట్లో పిల్లలు పడుకోవాలని అనుకుంటారు, కానీ చలి వల్ల ఇబ్బంది పడి పడుకోరు. ఎప్పుడైతే ఈ బెడ్షీట్స్ లైట్ వెయిట్ కదా, ఇవి కప్పుకుని పడుకుంటారో చక్కగా జర్నీ అంతా ఇబ్బంది పెట్టకుండా లేపేంత వరకు పడుకుని పోతారండి. చూడండి, వన్స్ కొంచెం ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవగానే ఎంత మత్తుగా పడుకుని పోయారో పిల్లలిద్దరూ, ఈవెన్ అపరాజిత కూడా. సో మేము ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసిన ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ అని క్యారీ చేస్తాం. ఫైనల్లీ దుబాయ్ అండి, ల్యాండ్ అయిపోయాము. త్వరగానే వచ్చామండి, అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చామా. 10:30 ఇచ్చారు కానీ 10కే వచ్చాము. అందరూ వెళ్ళిపోని ఇచ్చాము. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము మట్టుకే ఉన్నాము. అంటే అపరాజిత అలాగే క్రిస్సి ఫుల్ స్లీప్ వేసారండి. నేనైతే 1 అవర్ స్లీప్, దాని తర్వాత లెగిసిపోయాను. ఎందుకు పడుకోలేదు? ఎందుకంటే ఇద్దరు నా ఊళ్ళోనే. ఓకే, అందరూ వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం. క్లీనింగ్ కూడా వచ్చేస్తున్నారు. పద 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 పద. వెల్కమ్ టు దుబాయ్. దుబాయ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మాత్రం. అసలు ఈ జర్నీ చాలా 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 చికాకు పెడుతుంది. అవునవును. సో ఫస్ట్ వచ్చి బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేస్తామండి. ఏమో అవునా తెలీదు. సో డీటెయిల్స్ ఇస్తారండి, ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాను. అంటే మార్నింగ్ వచ్చాం కాబట్టి రోజంతా కొంచెం మన చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయానంటే స్విమ్మింగ్ పూల్ అంటున్నారు. మరి ముందు ఇమిగ్రేషన్ అవనియంటారా, సిమ్ మిగతావన్నీ వర్కౌట్ చేయనియండి. అంటే మాకు మేము అనుకోండి, మేము ఏదో ఒకటి వెళ్ళిపోతాము. మీకు వీడియోలో చెప్పాలి కదా. సో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని, లేదు అంటే మీరు అందరూ ఇబ్బంది పడతారు, డిపెండ్ అవుతారు, అందుకోసమని. సో వీళ్ళందరూ పడుకుని పోయారండి. నాకు కొత్త ఫీలింగ్ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు నైట్ టైం ల్యాండ్ అయ్యాము. ఈసారి పగలు కదా, డిజర్ట్ మొత్తం చూశాను. అంటే ఇసుక కొండలు, ఓన్లీ డిజర్ట్, ఒకవైపు బీచ్ ఒడ్డు డిజర్ట్, అలా ఒక 1 అవర్ చూశాను. అది నాకు కొత్తగా అనిపించింది. రిచి కూడా లేచిన తర్వాత చూశాడు, బాగుంది. నాకు కూడా రిచి అన్నాడు, ఏంటండి ఇలా ఉంది, నువ్వు బిల్డింగ్స్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఒరే వస్తుంది ఆగరా అని అన్నాను. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత బుర్జ్ ఖలీఫా దూరం నుంచి చూసిన తర్వాత కుర్రోడికి నమ్మకం వచ్చింది. మేము ట్రెడ్మిల్ ఆట ఆడుకుంటున్నాం. ట్రెడ్మిల్ ఎలా వెళ్తుంది, థ్రెడ్మిల్ ఎలా వెళ్తుందని ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే మమ్మల్ని ఎవరేం అడుగుతారు, ఎవరు, మాకు టైం బౌండ్ లేదు, ఏం లేదు కాబట్టి అందుకని ఎక్కువ టైం పెట్టుకుంటామండి, ఫ్రీగా ఉంటుందని. లేదు అంటే ఇప్పుడు ఏదో ప్లేస్కి వెళ్ళిపోవాలి,
ఈ జిడ్డు ముఖంతో ఈ చెమటతో ఎక్కడికి వెళ్ళి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోవాలనే టెన్షన్స్ మాకైతే లేవు. హాలిడే లాగా ప్లస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అలాగా. సో చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. అంటే ఆల్రెడీ మార్నింగ్ అక్కడ లేచినప్పుడే చక్కగా బ్రష్ స్నానం అన్నీ చేసి బయలుదేరిపోయాము. బట్ మళ్ళీ ఇక్కడ వాష్రూమ్స్లో కొంచెం బాగా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇమిగ్రేషనో మరి లేకపోతే లగేజ్ కన్నా తెలిసి ఫస్ట్ ఇమిగ్రేషనే ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తున్నామండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి. అసలు అంటే డేస్ పాస్ బై ఏమంటారు ఏమో వన్ మోర్ కంట్రీ కదా, అంత ఈజీ కాదు కదా. అది 4 మెంబర్స్ పిల్లలతో ఫ్యామిలీతో పాటు నాట్ అన్ ఈజీ థింగ్ అండి. బట్ అంతే, కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు బ్యాగేజ్ తీసుకోవడానికని వెళ్తున్నామండి. సో బ్యాగేజ్ తీసుకోవడానికి వెళ్ళడానికి మేము ఎట్టు తిరగాలని చూస్తే ఇక్కడ మనకి మెట్రోస్ ఉంటాయన్నమాట. అదిగోండి అరైవల్స్ అండ్ బ్యాగేజ్ రిక్లెయిమ్ ఉన్నది. ఇప్పుడు మేము దానికోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదండి. సో బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ట్రైన్లో వెళ్ళాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో హ్యాపీ అండి, అఫీషియల్లీ ఇంటూ దుబాయ్. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ క్వశ్చన్స్ ఏం అడగలేదు. అంటే ఎవరిని అడగరనడానికి ఏం లేదు. డౌట్ వస్తే అడుగుతారు. అన్నీ ఈవెన్ హోటల్ బుకింగ్స్ గురించి కానీ ఏమీ అడగలేదు. జస్ట్ స్టాంప్ చేసి ఇచ్చేశారు. సో మా లగేజ్ అయితే వచ్చేసిందండి బెల్ట్ 7 దగ్గరికి. అయితే ఇమిగ్రేషన్ చేస్తున్నప్పుడే ఫ్రీ సిమ్ కార్డ్స్ ఇచ్చారు. అంటే ఇవి మరి చూడాలి, అక్కడ ఇదే కంపెనీ వాళ్ళ స్టాల్ ఉంటుంది చూసుకోండి అని. సో ఇక్కడ సిమ్ కార్డు లేకపోతే దీని నెట్ అది టాక్ టైం ఎక్స్పెన్సివ్ అన్నారు. ఇంకా కనుక్కోవాలి, చూడాలి. ముందు బ్యాగేజ్ అయితే తీసుకుందాము. సేఫ్లీ మా బ్యాగేజ్ అయితే వచ్చింది. కొంచెం టెన్షన్ వచ్చింది. హైదరాబాద్లో అన్నాడు ఐ డోంట్ సీ ఎనీవన్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ అన్నాడు. ఎవడో వైజాగ్ నుంచి రావట్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. మేము వైజాగ్ నుంచే. బ్యాగేజ్ ఏమవుతుందా అని డౌట్ పడి జోషిని అడగమన్నానండి. సో 2 వచ్చాయి, 3 కూడా కనపడ్డది. చూద్దాం. వచ్చాయి అన్నీ వచ్చాయా? ఓకే డన్. సో ఇదిగోండి ఈ ఫ్రీ సిమ్ కార్డ్ ఇచ్చారు, అందరికి ఇస్తున్నారు. సో ఫ్రీ 10 GB అండి. నేమ్ కూడా నాకు తెలియదు, వీలైతే తర్వాత చెప్తాను. ఏం లేదు, సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఈ SMS పంపించమని ఉంది, మీకు యాక్టివేట్ అయిపోద్దని ఉంది. సో చూద్దాము. 2 ఇచ్చారు, అపరాజితకు ఒకటి, నాకు ఒకటి. ఇప్పుడు మనకు బయటకు వెళ్ళడానికి కావాలి కాబట్టి మనం ఒకటి చేద్దాం, యాక్టివేట్ చేద్దాం. సో సిమ్ అయితే యాక్టివేట్ చేశానండి. ఏం లేదు, సిమ్ ఇన్సర్ట్ చేశాను. ఒక వెల్కమ్ మెసేజ్ వచ్చింది. మీ ఐడెంటిటీని ప్రూవ్ చేయండి అని అడిగింది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇయర్ ఇవ్వండి అని అంటే 1987 అని రిప్లై ఇచ్చాను. యాక్టివేట్ అయిపోయింది. అంటే కనెక్ట్ చేసి చూసాను, నెట్ కనెక్ట్ అవుతుంది. అందాక పని అయిపోయింది. మిగతా పని తర్వాత చూద్దాం. దీన్ని రీఫిల్ ఎలా చేయాలంటే, రీఛార్జ్ ఎలా చేయాలి, టాప్అప్ ఎలా చేయాలి అనేది తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి పని అయింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఎగ్జిట్ అయ్యి దాని తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. సిమ్ కార్డ్ డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇప్పుడు ఇస్తానండి. ఈ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి డియూ అండి, డియూ సిమ్ అండి ఇది. సో ఎక్కడైతే ఇమిగ్రేషన్ జరుగుతుందో ఇమిగ్రేషన్ జరిగినప్పుడే పాస్పోర్ట్తో పాటు నాకు ఒక సిమ్, అపరాజిత ఒక సిమ్ ఇచ్చారండి. దీని వ్యాలిడిటీ 1 డే అండి, 10 GB ఇస్తారు. మేము ఏం చేసామంటే మొదటి రోజు నా సిమ్ వాడాము, 2వ రోజు అపరాజిత సిమ్ వాడాము, 3వ రోజు డేటా లేదు కాబట్టి మాకు అవసరం కాబట్టి ఏం చేసామంటే ఆన్లైన్లో డియూ యాప్ మేము మా ఫోన్స్లోకి ఎక్కించుకొని మేము అక్కడ ప్లాన్స్ చూసుకున్నప్పుడు మాకు బెస్ట్ ప్లాన్ ఒకటి అనిపించింది, మాకు అనిపించింది. అదేంటి అంటే 28 days వ్యాలిడిటీ 15 GBతో నాకు తెలిసి 99 dirhams ఎంతో పడిందండి. సో అది మేము తీసుకున్నాము. సో మేము హోటల్లో ఎలాగో వైఫై ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా క్యాబ్స్ బుక్ చేసుకోవడానికి కావాలి, లొకేషన్స్ కావాలి కనుక మేము అయితే తీసుకున్నాం. అన్లిమిటెడ్ అయితే పొరపాటున ఇక్కడ ఇవ్వరండి, కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. ఇంకొకటి ఏంటి అంటే అన్లిమిటెడ్ బాటిమ్ కాల్స్ ఇస్తారండి. బాటిమ్ అంటే ఇక్కడ వాట్సాప్ పనిచేయదు కనుక బాటిమ్ అనే యాప్ ద్వారానే మనం మన స్నేహితులకి సన్నిహితులకి కాల్ చేసుకోవచ్చు. ఆ యాప్ కూడా ఎక్కించుకోండి. దానికైతే అన్లిమిటెడ్ కాల్స్ కొన్ని ప్లాన్స్లో ఇస్తున్నారు. సో మామూలుగా నేను చూస్తే డౌన్ టౌన్కి 50 to 60 ఉంది.
వీళ్ళని అడుగుతుంటే ఇక్కడ లోకల్ ట్యాక్సీ వాళ్ళని ఫస్ట్ డే కదా పిల్లలు టైర్డ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ గురించే, లేకపోతే మేము వర్కౌట్ చేయగలము వెళ్ళిపోదాము అని. సో చూస్తే వాళ్ళేమో 100 పైన చెప్తున్నారు, భయపెడతారు కూడా. ఏంటి అంటే అవి పడిపోతాయి, టోల్ ట్యాక్సీలు పడిపోతాయి, పార్కింగ్ పడిపోతాయి అంటారు. బట్ ట్రై చేద్దాం, చూద్దాం రండి. బయటికి వెళ్తున్నాము, ఎంతైనా సరే ఫస్ట్ డే ఇంకా మరి చేసేయాల్సిందే. సో కరీంలో బుక్ చేశానండి. ఇందాక చూసినప్పుడు 50 to 60 ఉంది. అప్పుడు మీకు చెప్పాను కదా బోల్ట్లో కూడా టైమింగ్స్ మారుతున్న కొద్దీ రేట్లు మారిపోతాయని. సేమ్ అలాగే 90కి వెళ్ళిపోయింది, 80 to 90కి. అయినా మరి కొంచెం మేము అందరం టయర్డ్గా ఉన్నాము అని బుక్ చేసేసాము. ఇంకోటి ఏంటంటే ఈ కరీం పికప్ పాయింట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది, ఓబర్ చూడండి బ్లాక్లో ఉంది. సో కొంచెం కనుక్కుంటే మీకు పెద్ద కష్టమేం కాదు. సో ఈ రోజుకి మాత్రం నేను బుక్ చేస్తున్నాను, తర్వాత చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. బట్ అన్ని ప్రైస్లు బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. వాజ్పేయిలా ఉంది. ఫస్ట్ డే ఎలాగైనా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, కొంచెం గందరగోళంగా. అంటే కొత్త ప్లేస్ కదా, ఏంటి ఎలాగా అని. బట్ రెండో రోజుకి అయితే పుల్ అయిపోతారు. మీరైనా అంతే, మేమైనా అంతే. సో కొంచెం అలవాటు అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి, అన్నీ గమనించుకొని చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ సెకండ్ డేకి మళ్ళీ మనమే ఇంకొకరికి చెప్పేలాగా ఉంటాము, ఫుల్ అయిపోతాము. ఎయిర్పోర్ట్ అయితే నాకు నచ్చలేదండి, ఏదో లోకల్గా ఉంది కదా, అంత పాష్గా అనిపించట్లేదు. మేబీ లోపల అక్కడ ఎలాగో బాగుంటుంది నాకు తెలుసు. అది ఎయిర్పోర్ట్ అయితే మరి నాకు నచ్చలేదు. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు సో మా గ్రాబ్ అని వస్తుంది, బోల్ట్ అని వస్తుంది, అలవాటు అయిపోయింది. ఈ కరీం అనడం నేర్చుకోవాలి. స్లో స్లో అన్న, బిగ్ వన్ అంటే. సో చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు ఇంకాను. నేను వెళ్ళి కూర్చుందామని అలవాటు కదండి, అవతల వైపు కూర్చున్నాను. అవతల వైపు డ్రైవర్ సీట్ ఉంది, మనకు అలవాటు కదా. అమ్మో కొత్తగా ఉంటుంది. మా రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మేము ఆ హోటల్కి అయితే బయలుదేరుతున్నాము. ఎక్కడ తీసుకున్నాము అని అంటే డౌన్ టౌన్ అండి. సో అది చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ ప్లేసెస్ ఆర్ లగ్జరియస్ ప్లేసెస్ అనమాట. సో అక్కడ తీసుకున్నాం మేము హోటల్. సో ఇప్పుడు అక్కడికైతే బయలుదేరాం. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి 16 నిమిషాలు చూపిస్తుందండి. సో చూడాలి. సో ఆల్ ఈజ్ వెల్ ఇప్పటి వరకు. సో హోటల్ కూడా చక్కగా ఉండాలి, బాగోవాలి అని కోరుకుంటున్నాము. ఫింగర్స్ క్రాస్, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఫైనల్లీ మా హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి మేము. చూడండి ఎంత పెద్ద- బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, అదే మా హోటల్. నేను దీంట్లో పట్టించలేకపోతున్నాను. సో ఫైనల్లీ లాబీలో మొత్తం అంతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నామండి. ముందు ఇప్పుడు వెళ్ళి పడిపోవాలి. రిచి చెప్పు. క్రిసి వాళ్ళైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు, పూల్ అని. సో ముందు వెళ్ళి వాళ్ళకి ఏదైనా కొంచెం పెట్టి అప్పుడు ఇంకా దున్నేద్దాం ఇంకా దుబాయ్ని. మాది 28వ ఫ్లోర్ అనమాట. సో లిఫ్ట్లో ఉన్నాం ప్రస్తుతానికి. రావడమే ఇంక వీళ్ళు మొదలు పెట్టారు, వెళ్ళిపోదాం ఇంకా స్విమ్మింగ్ పూల్కి అని. ఫస్ట్ లోపలికి వెళ్ళి హోటల్ అప్పుడు రా అని చెప్పాము. ఇప్పుడు చెయ్యి. సో కోడ్ ఓపెన్ చేస్తున్నానండి. కోడ్ ఇచ్చారు 6835 వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఏం కార్డ్స్ పట్టడానికి లేవు. ఏదో చూద్దాం, లాక్ అయిపోద్ది కన్నా మళ్ళీ. లేదు 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 లేదు. అవునా? వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నామండి. సో వచ్చేసి అన్నీ చూసుకున్నాము, చాలా పనులు అయితే చేసాము. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాము.
సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. అంటే హైదరాబాద్ టు దుబాయ్ మా జర్నీ ఎలా ఉందో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నామండి. సో ఇప్పుడైతే మళ్ళీ మా నెక్స్ట్ పనిలోకి అయితే దిగుతాం. నెక్స్ట్ వీడియోలో చూడండి మేము ఏం చేసామో అన్నది. హోప్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో షేర్ చేయండి. బ్యూటిఫుల్ వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయి. సో ఎక్సైటెడ్ ఫర్ దుబాయ్ సిరీస్ మేము కూడా. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై టేక్ కేర్.